ఒకసారి ఏం జరిగిందంటే, ఒక నక్క పొరపాటున ఏదో నగరంలోకి ప్రవేశిస్తుంది. పైగా అందులో ఎన్నో రంగులున్న చోటికి వెళ్ళిపోతుంది. నీలం రంగులో పడిపోతుంది. ఏదో ఒక రకంగా అది పరిగెత్తుకుంటూ మళ్లీ అడవికి తిరిగొచ్చేస్తుంది. మిగతా జంతువులన్నీ దాన్ని చూస్తాయి, భయపడిపోతాయి. అప్పుడు ఈ నక్క ఏదో ఆలోచించి ఏం చెప్తుంది అంటే, నేను దేవదూతను, నేను మీ అందరినీ రక్షించడం కోసమే వచ్చాను అని. అవన్నీ దాని మాటల్ని నమ్మేస్తాయి కూడా. ప్రతిరోజు దానికి ధనాన్ని, ధాన్యాన్ని, భోజనాన్ని తీసుకొచ్చిస్తాయి. ఇక తరువాత ఒకరోజు రాత్రి ఏం జరుగుతుందంటే, దూరంగా చీకట్లో నుంచి కొన్ని నక్కలు దీన్ని పిలుస్తూ ఉంటాయి. ఇక ఈ నక్క తనని తాను ఆపుకోలేకపోతుంది. ఇది కూడా ఒక నక్కలాగే ఊల పెడుతూ ఉంటుంది. జంతువులన్నీ వింటాయి. ఇక జంతువులన్నింటికీ తెలిసిపోతుంది ఇది ఒక దొంగ నక్క అని. అందుకే జీవితంలో ఎప్పుడూ మోసం చేయకండి. దాన్ని ఎంతైనా దాచడానికి ప్రయత్నించండి, అది ప్రపంచం ముందు ఖచ్చితంగా బయటపడిపోతుంది. ఇక దానికంటే పెద్ద పాఠం ఏమిటంటే, ఒకరి జీవితంలోకి ధనం, ధాన్యం, సంపద రావటం వల్ల తన బుద్ధిలో వృద్ధి అనేది రాదు, తన ప్రవర్తన మంచిగా ఉండకపోవచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆ వ్యక్తి కోరుకున్నప్పుడు, దానికోసం ఆరాటపడినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు. ఇక అలా ఎవరైనా వ్యక్తి తన బుద్ధిని అలాగే తన ప్రవర్తనను శ్రేష్టంగా మార్చుకుంటే, తను పేదవాడైనా కూడా ధనాన్ని సంపాదించగలడు. ఒక కమలంలాగా. ఇక ఈ కమలం బురదలో నుంచి పుడుతుంది. అయినా ఆ కమలం దేవతలకు అలంకరణగా మారుతుంది. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ. బ్రహ్మణం యొక్క బీజం దాగి ఉంది. ఈ ప్రేమ చేయలేదంటూ ఏముంది? ఎక్కడ బలం ఇంకా విద్యతో కూడా మీరు ఏమీ పొందలేనప్పుడు దాన్ని కూడా మీకు ప్రేమ ఇప్పించగలదు. ప్రేమ తలుచుకుంటే రాయి నుంచి పూలను పూయిస్తుంది. ప్రేమ తలుచుకుంటే బంజరు పర్వతాల నుంచి కూడా నదులను ప్రవహింపచేస్తుంది. ప్రేమ తలుచుకుంటే చదువురాని వాడికి ప్రపంచంలోని జ్ఞానమంతా అందిస్తుంది. ఈ ప్రేమ వల్లే కొంటెతనపు కన్నయ్య ఘనశ్యాముడయ్యాడు. ఈ ప్రేమ కారణంగానే కదా ముల్లోకాధిపతి ద్వారకాధీశుడు పేదవాడైన సుధామ కాళ్ళు కడిగాడు. ఈ ప్రేమ ఈ సృష్టిలోనే అన్నిటికంటే గొప్ప శక్తి. ఈ ప్రేమే ఈ సృష్టికి ఆధారం. ఈ ప్రేమ చేయలేనిదంటూ ఏదీ లేనేలేదు. ఎక్కడ విద్య ఇంకా బలం కూడా సహాయం చేయలేదో అక్కడ కూడా ఈ ప్రేమ మీకు కావాల్సిన పని చేసి పెడుతుంది. అలాగే నాతో పాటు రండి, అదే ప్రేమతో చెప్పండి, రాధా కృష్ణ. ఖచ్చితంగా ఈ ప్రశ్న తలెత్తే ఉంటుంది. స్మారకాలు ఎందుకు ఏర్పడతాయో, పండుగలు ఎందుకు జరుపుకుంటారో, మనుషులు తమ పుట్టినరోజులను ఎందుకు జరుపుకుంటారో, హోలీ పండుగ, విజయదశమి, రక్షాబంధన్, దీపావళి లాంటి పండుగలు జరుపుకుంటారు. ఒకవేళ జరుపుకోకుంటే పెద్ద తేడా ఏముంటుందో అని. ఒకవేళ హోలీ అనే పండుగ జరుపుకోకుంటే అప్పుడు ఈ ప్రపంచం మర్చిపోతుందా? నారాయణుడి మీద ఉన్న భక్తి వల్లనే భక్త ప్రహ్లాదుని అగ్ని కూడా కాల్చలేకపోయిందని. ఒకవేళ విజయదశమి జరుపుకోకుంటే ఈ ప్రపంచం మర్చిపోతుందా ఈ రోజు శ్రీరాముడు రాముణ్ణి అంతం చేశాడు అని? ఒకవేళ మనం దీపావళి అనే పండుగ జరుపుకోకుంటే ప్రపంచం ఇది మర్చిపోతుందా? అయోధ్యలో ఒక అమావాస్య రోజున ఆ రాత్రి అయోధ్య పౌర్ణమి రాత్రి కంటే ఎక్కువగా వెలిగిపోయిందని? ఒకవేళ రక్షాబంధనం అనే పండుగ జరుపుకోకుంటే ఈ ప్రపంచంలో అన్న ఇంకా చెల్లెళ్ళు ఒకరి మీద ఒకరుకున్న ప్రేమేంటో అన్నది మర్చిపోతారా? ఇక్కడ విషయం మర్చిపోవడం గురించి కాదు, గుర్తు చేసుకోవడం గురించి కాదు. ఎప్పుడైనా జీవితంలో మనం లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు విజయోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే ఆ క్షణంలో మనం అందరికీ ఆనందాన్ని పంచాలని, అలాగే మనుషులు ఆ క్షణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని. ఇవే జ్ఞాపకాలు మనిషి లోపల నమ్మకాన్ని మేల్కొల్పుతాయి. ఈ నమ్మకం రాబోయే రోజుల్లో ఇంకా ఆనందాన్ని పొందే అవకాశం ఉందని తెలియజేస్తాయి. ప్రేమ యొక్క ఈ పండుగ, ప్రేమ యొక్క ఈ ఉత్సవం అందరిలోనూ నమ్మకాన్ని మేల్కొల్పుతుంది. ఈ విధంగా ప్రతి యుగంలోనూ ఒకరు వచ్చారు అని, అలాగే ఇక ముందు కూడా వస్తారు అని. ఇక రండి, మనం మునిగిపోదాం నా ఈ లీలల ప్రేమ యాత్రలో. ఇక ఎలాంటి ప్రేమ ఉత్సవాన్ని జరుపుకోవాలంటే ఈ ప్రపంచం యుగ యుగాల దాకా గుర్తుంచుకోవాలి. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ. సార్లు మనం ఇది చూసాం. రాబోయే తరం అదే పని చేస్తుంది, తనకంటే ముందు తరం వాళ్ళు ఏదైతే చేశారో అదే పని. ఉదాహరణ చెప్పనా? చూడండి, ఒక తల్లిదండ్రులున్నారు. వాళ్ళు జీవితాంతం సంఘర్షణను అనుభవించారు సంపదను కూడబెట్టడం కోసం. ఇక వాళ్ళ సంతానమే వాళ్లతోనే పోట్లాడి ఆ సంపద మొత్తం లాగేసుకుంటుంది. ఇక కాలం గడిచిన తర్వాత ఆ సంతాన విషయంలో అదే ప్రక్రియ పునరావృతం అవుతుంది. ఇక వాళ్ల సంతానం వాళ్ల సంపద మొత్తాన్ని లాగేసుకుంటుంది. మరి రాబోయే తరానికి అసలు ఏమిస్తే బాగుంటుందో దాని గురించి ఆలోచించండి. మీరు ఏ ధనాన్నైతే కూడబెడుతున్నారో దానివల్ల లాభం ఏమిటి? ధనం ఖచ్చితంగా అవసరమే, కానీ అన్నిటికంటే ఇదొకటే ముఖ్యమైనదా? ఎందుకంటే మీకు తెలుసు దాన్ని మీరు ఎలాగూ అనుభవించలేరు అని. ఈ సంపద మొత్తాన్ని కూడా మీరు రాబోయే తరానికి అప్పగించాలి అని. ధనాన్ని కూడబెట్టండి, కాకపోతే ఇలాంటి సంపదను ఎందుకు కూడబెట్టకూడదు? మీరు అసలు
దాన్ని మీరు కూడా అనుభవించగలగాలి, రాబోయే తరానికి కూడా ఇవ్వగలగాలి. అలాగే మనస్పర్ధలు రావద్దు. అలాంటి సంపద ఉంది. ఇక ఆ సంపద ఏమిటంటే ప్రేమ. ఈ మనసులో ఏదైనా కూడబెట్టాలన్న ఆలోచన వస్తే కనుక ప్రేమను కూడబెట్టండి. ఇదే రాబోయే తరానికి కూడా లభిస్తుంది. ఇక ఆ తరం కూడా తర్వాత ప్రేమను పంచుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఈ మనసు సంతోషంతో చెప్తుంది, రాధాకృష్ణ.